ఒకసారి ఒక రాజుగారు దేశ పర్యటన చేస్తూ ఒక చెట్టు కింద కూర్చొని ఉన్న సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, నేను చనిపోకుండా అమరత్వం పొందే మందేదైనా ఉంటే చెప్పండి అంటాడు. దానికి సన్యాసి, రాజా, మీరిక్కడికి ఎదురుగా ఉన్న పర్వతాలు దాటండి, అక్కడ ఒక సరస్సు కనిపిస్తుంది, దానిలో ఉన్న నీరు తాగండి, అమరత్వాన్ని పొందుతారు, ఎప్పటికీ చనిపోరు అని చెప్తాడు. 2 పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపిస్తుంది. అతను నీళ్లు తాగబోతూ ఉండగా అతనికి ఒక మూలుగు వినిపించింది. ఆ మూలుగు వినిపించిన వైపు వెళ్ళాడు రాజు. అక్కడ ఒక బలహీనంగా ఉన్న ఒక వ్యక్తి కనిపించాడు. రాజు అతన్ని, మీరిక్కడెందుకు ఉన్నారు అని అడిగాడు. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, నేను ఈ సరస్సులో నీళ్లు తాగాను. నాకు 100 సంవత్సరాలు నిండిన తర్వాత నా కొడుకు చనిపోయాడు. వాళ్ళ పిల్లలు నన్ను చూడలేక గెంటేశారు. నేను 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను తినడం తాగడం మానేశాను, అయినా నేను చనిపోవడం లేదు అన్నాడు. అది వినగానే రాజుకు భయమేసింది. అమరత్వం ఉన్న ముసలితనం మాత్రం వస్తుంది, కాబట్టి ప్రయోజనం లేదు. అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందాలి అని రాజు మళ్ళీ వెనక్కి వెళ్ళి సన్యాసిని కలిశాడు. స్వామి, నేను అమరత్వం యవ్వనాన్ని రెండూ పొందాలి, ఎలా అన్నాడు. దానికి సన్యాసి, రాజా, సరస్సు దాటాక మరొక పర్వతం ఉంటుంది. దాన్ని దాటాక అక్కడ ఒక చెట్టు నిండా పండ్లుంటాయి. దాన్ని కోసుకొని తినండి, మీకు అమరత్వం యవ్వనం రెండూ వస్తాయి అని చెప్తాడు. అలా రాజు సరస్సు వెనక పర్వతం దాటి పండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక పండు తెంచుకోబోతాడు. అక్కడ రాజుకి పెద్ద పెద్ద గొడవలు పోట్లాట్లు వినిపిస్తాయి. ఎవరు గొడవ పెట్టుకుంటున్నారా అని చూస్తే అక్కడ 4 యువకులు గొడవ పెట్టుకుంటున్నారు. ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని రాజు అడిగాడు. అప్పుడు ఆ 4 యువకుల్లో ఒకడు రాజుతో, నా వయసు 250 ఏళ్ళు, పక్కనే ఉన్న వ్యక్తి వయసు 300 ఏళ్ళు, ఆయన నా తండ్రి, నాకు ఆస్తి వాటా ఇవ్వడం లేదు అన్నాడు. రాజు పక్కనే ఉన్న అతన్ని అడిగాడు. అతను తన పక్కన ఉన్న వ్యక్తిని చూయించి, ఈయన నా తండ్రి, 350 ఏళ్ళు, ఈయనే నాకింకా ఆస్తి ఇవ్వలేదు అన్నాడు. అతన్ని అడిగితే, నా తండ్రికి 400 ఏళ్ళు, నా తండ్రి కూడా నాకు ఆస్తి ఇవ్వలేదు. ఆస్తి కోసం మేము కొన్నేళ్ల నుంచి తన్నుకోవడం చూసి గ్రామస్తులు మమ్మల్ని అందరినీ గ్రామం నుంచి తరిమేశారు అన్నారు. అది విని రాజుకి ఇంకా భయం వేసింది. మళ్ళీ సన్యాసి దగ్గరికి వచ్చి మనిషికి మరణం లేకపోతే ఎలా ఉంటుందో తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు సన్యాసి ఇలా అన్నాడు, మరణం ఉంది కాబట్టే ఈ ప్రపంచంలో ప్రేమ ఉంది. మనిషి ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా సంతోషంగా జీవించాలి. ఎప్పుడు పక్కవాడితో పోల్చుకొని పరిగెత్తాలి అనుకోవద్దు.